నాకైతే మంచిగానే అనిపించింది. ఇప్పుడు ఎగ్జాంపుల్ అంటే నాకు ఒకటి మైండ్‌లో చాలా డౌట్స్ వస్తున్నాయి నాకైతే. ఇప్పుడు హైడ్రా గురించి ఒక్కొక్క చోట తీస్తున్నారు. ఇప్పుడు కొన్ని విద్యా సంవత్సరాలు ముగియాలి అంటున్నారు. కొన్ని చోట్ల కాలేజీలు వాళ్ళకి విద్యార్థులకి ఇబ్బంది అది ఇది అంటున్నారు. కొన్ని చోట్ల జరుపుతున్నారు. ఇప్పుడు కొన్ని ఇది డబుల్ బెడ్‌రూము లోకల్ వాళ్ళకి కాకుండా వీళ్ళు హైడ్రా ప్లేసెస్‌లో ఉండే వాళ్ళకిస్తుంది. ఇప్పుడు మూసీ నది అక్కడ ఉండే వాళ్ళకి షిఫ్ట్ చేస్తామంటున్నారు. అదంతా గవర్నమెంట్‌కి కూడా కొంచెం వాళ్ళు చేసిన మంచి పనులైనా కొంచెం కన్ఫ్యూజన్ అయిపోతుంది. జనాల్ని ఎక్కడ షిఫ్ట్ చేయాలి అన్నట్టు. ఇంకొకటి ఒక విషయం, ఇది యాక్చువల్లీ ఎప్పటి నుంచో చేయాల్సింది. ఇప్పుడు మొదటి నుంచి చూడండి, అంతకుముందు మొదటి నుంచి మన కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది సెంట్రల్‌లో మొత్తం. అప్పటి నుంచి మొదటి నుంచి ఎప్పటి నుంచో ఉంది స్కాము. ఎప్పటి నుంచో ఈజీగా పర్మిషన్ చేశారు. ఇప్పుడు సడన్‌గా అంటే హైడ్రా అంటే అస్సలు మనం మొత్తం సగం హైదరాబాద్ కూల్చేది అన్నట్టు ఉంటుంది మనకి. ఎన్ని పర్మిషన్ ఇచ్చింటది, ఎన్ని గవర్నమెంట్ కాంగ్రెస్ వచ్చింది, బీజేపీ వచ్చింది, అవన్నీ కూల్చుకుంటూ పోతే నిజంగా చాలా కూల్చుకుంటూ పోవాలి. ఇప్పుడు హైడ్రా అని వస్తుంటే ఖచ్చితంగా మంచి విషయమే, కానీ నష్టం అయితే ఘోరంగా జరుగుతుంది. ఇక్కడ ఇంకొకటి మనకు తెలియదు, ఇప్పుడు మనకు కనబడేది అయితే ఖచ్చితంగా కరెక్ట్ మంచిగా చేస్తుంది అనిపిస్తుంది. కానీ ఇంకా బయటికి వాళ్ళకి ఫేవర్గా చేస్తుందా అనేది ఇంకా ముందు ముందు విషయాల్లో కొన్ని, ఇది హైడ్రా ఇప్పటికే స్టాప్ అవుతుందా, ఇంకా ముందు ముందు ఇప్పుడు వాళ్ళ పార్టీ హౌస్లు కానీ వాళ్ళ పార్టీ ల్యాండ్స్ కానీ అప్పుడు చూస్తాం కదా ముందు ముందు వాళ్ళ పార్టీ వాళ్ళని వదులుతుందా లేదా అన్నట్టు. ఇప్పుడు పార్టీల పొలిటికల్ లీడర్స్ ఒక పార్టీ నుంచి ఒక పార్టీ జంప్ అవుతూనే ఉంటారు. ఒక పార్టీ ఇప్పుడు కంటిన్యూగా గెలవాలంటే ఇంకో పార్టీ నుంచి జనాలు రావాల్సిందే. ఇప్పుడు వాళ్ళకి ఖచ్చితంగా పోతాయి, ఖచ్చితంగా. ఇప్పుడు మొదటి నుంచి ఉంటారు వాళ్ళు, ల్యాండ్స్ తీసుకొని ఉంటారు. ఇప్పుడు పేదోళ్ళు అనేది అంటే ఇప్పుడు మినిమం ఇప్పుడు 1,00,000 ఇన్కమ్ వచ్చేవాళ్ళు, లేదా 50,000 ఇన్కమ్ అలా ఇన్కమ్ వచ్చిండే వాళ్ళు మొత్తం దాని మీదే బతికే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు కోట్ల సంపాదించే వాళ్ళకేం లాస్ ఉండదు. వీళ్ళకు మినిమం అయితే అంటే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేదు, హైడ్రా ఇలా వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. వాళ్ళకి మినిమం 1,00,000 ఇన్కమ్ వచ్చినా, మినిమం మంత్లీ 1,00,000 ఇన్కమ్ వచ్చినా ఇది పెద్ద లాసే. వాళ్ళు పేదవాళ్ళుగానే అయిపోతారు మొత్తానికి ఈ హైడ్రా ఎఫెక్ట్ వల్ల. ఖచ్చితంగా పేదవాళ్ళే అయిపోతారు మంత్లీ. వాళ్ళు ఒక రెంట్ వల్ల కానీ ఆ హైడ్రా ఇల్లు, వాళ్ళు అక్కడ ఉండే జీవనాధారం ఇంకో చోట షిఫ్ట్ అయ్యాక చాలా ఇబ్బందులు ఫేస్ చేయాల్సి వస్తుంది. షిఫ్ట్ అయ్యాక ఇది డబుల్ బెడ్రూమ్ అంటున్నారు, అదైతే అక్కడ లోకల్ వాళ్ళు లేదు మాకు కేటాయించిన పేదల కోసం కేటాయించింది కదా అని అంటున్నారు. ఇప్పుడు డబల్ బెడ్రూమ్ చూస్తున్నాం, ఒక గవర్నమెంట్ మేము పంచాం మీ పంచామా అంటున్నారు. ఎంతమందికి పంచుతున్నారో ఏమన్నారో అస్సలు క్లారిటీ లేదు. ఇంకా ఈ హైడ్రా వల్ల చాలా నష్టమే. ఇది ఎప్పుడో చేయాల్సింది, ఇప్పుడు చేసుకుంటూ పోతే చాలా కూల్చాల్సి వస్తుంది నిజంగా. ఇది ఇప్పుడు హైకోర్టు కూడా వార్నింగ్ సండే రోజు కూర్చోదంటే కూర్చారని. ఇక్కడ మనకు రూల్ ఎలా ఉందంటే ఇష్టం వచ్చిన వాళ్ళకు నచ్చినట్టు అన్నట్టు ఉంది. అంటే వాళ్ళు వీలైనంత మేనేజ్ చేయాలి, హైకోర్టు కానీ సెంట్రల్ నుంచి కానీ వీలైనంత మేనేజ్ చేయాలి, అలా ఉంది సిస్టమ్. అంటే మనం ఏదో అనుకుంటాం, ఒక రాజ్యం నుంచి ఇలా ఆర్టికల్ ఉంది అలా ఆర్టికల్ ఉంది అనుకుంటాం. ఇక్కడ ఎలా అంటే వాళ్ళకు తోచినట్టు అలా చేస్తారు కొన్ని, అంటే అలా అయిపోతుంది కొన్ని విషయాల్లో. ఇప్పుడైతే అంటే ఇన్కమ్ ఎక్కువ వచ్చే వాళ్ళకైతే లాస్, తక్కువ వచ్చే వాళ్ళకైతే లాస్ ఖచ్చితంగా. ఎక్కువ వచ్చేవాళ్ళు అక్కడ కాకపోయినా ఇంకో చోట ఏదో ఎర్నింగ్ ఉంటుంది. ఇది హైడ్రా అయితే ఇది ఇప్పుడు రావాల్సింది కాదు, ఇప్పుడు రావాల్సింది చాలా మందికి ఇబ్బంది, చాలా మంది రోడ్డు మీద పడతారు. ఎప్పుడో ఎన్నో సంవత్సరం ఒక 20 ఇయర్స్ బ్యాక్ రావాల్సింది యాక్చువల్లీ. అప్పుడు వచ్చింటే మినిమం ఎన్నో కట్టడాలు కొంచెం సేఫ్టీ ఉండేది. ఇప్పుడు హైడ్రా ప్రకారం కూల్చుకుంటూ పోతే సగం ముప్పావు హైదరాబాద్ని కూల్చాల్సి వస్తుంది. ఏ రకంగా కూలుస్తారు చెప్పండి, ఏ రకంగా?